ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన 10వ తరగతి ఫలితాలలో నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధించారని ఆ సంస్థల ఏజీఎం లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లాలో ఉన్న నారాయణ విద్యా సంస్థల్లో నర్సరావుపేటకు చెందిన హేమచంద్ర 595 మార్కులతో పట్టణంలో మొదటి స్థానంలో నిలిచాడు. పిడుగురాల బ్రాంచ్కి చెందిన ముక్సారి బేగం పఠాన్ 594 మార్కులతో పట్టణంలో మొదటి స్థానం సాధించగా, మాచర్లకు చెందిన సాహితి 593 మార్కులు, చిలకలూరుపేటకు చెందిన ఎం తేజస్విని 592, సత్తెనపల్లి బ్రాంచ్కి చెందిన అఫరాన్ ఖాన్ 590 మార్కులతో ఆయా పట్టణాలలో మొదటి స్థానంలో నిలిచి అద్భుత ఫలితాలు కనబరిచారని వారందరికీ నారాయణ స్కూల్ జీఎం విజయభాస్కర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 598 మార్కులు 10 మంది విద్యార్థులు సాధించారు. ఈరోజు 10వ తరగతి ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా విడుదలయ్యాయి. 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల్లోని అందరు విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 598 మార్కులతో నారాయణ అగ్రస్థానంలో నిలిచింది. 598 మార్కులు అనేది ఒక విద్యార్థే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది విద్యార్థులు 598 మార్కులు తెచ్చుకున్నారు. ఇది చాలా గర్వకారణం. అదేవిధంగా 598 తర్వాత వచ్చినటువంటి మార్కు 597. 597 మార్కుల్ని 19 మంది విద్యార్థులు తెచ్చుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా 596 మార్కుల్ని 52 మంది విద్యార్థులు తెచ్చుకోవడం చాలా గర్వకారణం. ఈ విధంగా అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడానికి గల కారణం నారాయణ కరికులం. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాలలో నెలకొల్పినటువంటి నారాయణ విద్యా సంస్థల్లో అద్భుతమైనటువంటి కరికులం, ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్టుతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఫలితాలను సాధించాం. అదేవిధంగా మన పల్నాడు జిల్లాలో నారాయణ బ్రాంచ్లు 6 ఉన్నాయి. అందులో నర్సరావుపేట, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, మాచర్ల, వినుకొండ, చిలకలూరుపేట. ఇందులో నర్సరావుపేటలో 595 మార్కులు సాధించినటువంటి విద్యార్థి హేమచంద్ర 595 మార్కులతో మన నర్సరావుపేట టౌన్లోనే మొదటి స్థానంలో నిలిచాడు. అదేవిధంగా నర్సరావుపేటలోనే కాకుండా పిడుగురాళ్ళ బ్రాంచ్కి కూడా ఉన్నటువంటి ముక్సార్ బేగం పఠాన్ 594 మార్కులతో పిడుగురాళ్ళ పట్టణంలో మొదటి స్థానంలో నిలిచినటువంటి విద్యార్థిని. అదే రకంగా చిలకలూరుపేట బ్రాంచ్లో 592 మార్కులు మరియు 591 మార్కులు, మాచర్ల బ్రాంచ్లో 593, 592, 591 మార్కులతో మాచర్ల పట్టణంలో అద్భుతమైనటువంటి రిజల్ట్ సాధించారు. అదేవిధంగా మనకు ఉన్నటువంటి సత్తెనపల్లి బ్రాంచ్లో 590 మార్కులతో అద్భుతమైనటువంటి ఫలితాలతో సత్తెనపల్లిలో కూడా నారాయణ దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఈ రకమైనటువంటి రిజల్ట్ రావడానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయుల యొక్క సేవలు ఎంతో ప్రశంసించదగినవి. మమ్మల్ని అందరినీ ఇక్కడ ఉన్నటువంటి అందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి మేనేజ్మెంటు మరియు మా జిఎం విజయభాస్కర్ రెడ్డి గారు, చైర్పర్సన్ రమాదేవి మేడం గారు, మరి అదేవిధంగా కోఆర్డినేటర్సు క్లస్టర్ ప్రిన్సిపల్ జానకిరామ్ రెడ్డి గారు, ప్రిన్సిపల్స్ చిలకలూరుపేట ప్రిన్సిపల్ శేషగిరి గారు, మాచర్ల ప్రిన్సిపల్ ఉల్లారెడ్డి గారు, అదేవిధంగా పిడుగురాల కోటేశ్వరరావు గారు, వినుకొండ హర్షవర్ధన్ గారు, నర్సరావుపేట భాషా గారు, మరి అకాడమిక్ డీన్స్, ఉపాధ్యాయులు అందరూ ఇంత విశేషమైనటువంటి ఫలితాలు సాధించడానికి కారణమైనందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.